చారు, శ్రీను ఇద్దరు అడవిలో ఇరుక్కుపోతారు. "నీ చేతిలో ఉన్న ఫోన్ ఇవ్వు. నేను ఆచికి ఫోన్ చేయాలి. మనం ఎక్కడ ఉన్నామో ఆచికి చెప్పాలి" అని శ్రీను ఎంత బతిమలాడినా కూడా చారు అస్సలు వినకుండా తన చేతిలో ఉన్న ఫోనుని విసిరి పడేస్తుంది. ఇక ఆ ఫోన్ కనిపించకపోవటంతో శ్రీను, చారు అడవిలోనే ఇరుక్కొని చలిమంట వేసుకొని మత్తు పళ్ళను తినేస్తారు. ఆ పండ్లు తిన్న వెంటనే శ్రీనుకి మత్తు వస్తూ ఉంటుంది. దానికి తోడు ఉరుములు ఉరుముతూ ఉండటంతో వెంటనే చారు శ్రీనుని హగ్ చేసుకుంటుంది. మత్తుతో ఉన్న శ్రీను "ఏయ్ చారు, నా పైకి రాకు, దూరం జరుగు, దూరం జరుగు" అని చెప్తూనే స్పృహ కోల్పోతాడు. ఇక చారు శ్రీనుపై పడిపోతుంది. ఇంటి దగ్గర ఆద్య శ్రీనుకి ఏమీ కాకూడదు, అసలు ఆ చారు శ్రీనుని ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటుంది అని ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటుంది. తెల్లవారగానే ఇక శ్రీనుకి ముందుగా మెలకువ వచ్చి చూడగా చారు శ్రీను గుండెలపై పడుకొని ఉంటుంది. "ఏయ్ ఏంటి, లేస్తావా లేదా, ఏం జరిగింది" అని శ్రీను అడుగుతూ ఉంటే చారు సిగ్గుపడుతూ "బావా, ఎప్పుడో మనకు పెళ్ళైన కొత్తల్లో జరగాల్సింది ఇప్పుడు జరిగిపోయింది బావా" అని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే "అలా జరగటానికి వీల్లేదు, ఇంపాసిబుల్, అలా జరగటానికి ఛాన్సే లేదు" అని శ్రీను చెప్తుంటే "లేదు బావా, నేను నిజమే చెప్తున్నాను, జరిగిపోయింది బావా" అని చారు అంటుంది. "లేదు, నేను నమ్మను, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు" అని శ్రీను అంటే వెంటనే చారు పసుపు తాడుని బయటికి తీసి "బావా, ఈ పసుపు తాడుని నా మెల్లో తాళి కట్టేసేయి బావా, ఇక్కడ ఏమీ జరగనట్లుగానే మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బావా, కట్టేసేయి బావా, కట్టేసేయి" అని తాళి చూపిస్తూ ఉంటుంది. దాంతో శ్రీను మరింత షాకింగ్గా ఆ తాళి వైపు చూస్తూ ఉంటాడు. మనకు దేవుడు అన్యాయం చేయడు, అంతా మంచే చేస్తాడు అని రఘురామ్, రామలక్ష్మి చెప్పి ఉంటారు. దాని ప్రకారం ఇప్పుడు శ్రీను తాళి కడుతూ ఉంటే ఆద్య వచ్చి శ్రీనుని కాపాడుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.